ఆమె పేరు వీణ. ఆమెను చూస్తే ఆ ఊరి ప్రజలంతా చాలా భయపడిపోతూ ఉంటారు. ఎందుకో తెలిస్తే మీరు భయపడరు కానీ ఖచ్చితంగా నవ్వుకుంటారు. ఎందుకంటే వీణ ఎప్పుడూ తింటూనే ఎక్కడికైనా వెళ్తోంది. ఆమెకి తిండి పిచ్చి ఎక్కువ. ఆమె తిండి చూసి భయపడి కొంతమంది ప్రజలు నవ్వుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే వాళ్ళ దగ్గర తిండిని ఎక్కడ లాక్కుంటుందో అని భయపడిపోతూ ఉంటారు. ఇక అలా ఉండగా ఒకరోజు అత్తాకోడలిద్దరూ మార్కెట్కి బయలుదేరుతారు. కోడలి వీణ అరిసెలు తింటూ ఆమెతో పాటు వస్తూ ఉంటుంది. ఇక వీణను చూసి అత్త కోపంగా ఇలా అంటోంది. ఓసేయ్, రోడ్డు మీద అంత చండాలంగా తినమాక. చూడు, చూసేవాళ్ళు అలా ఎంతగా నీ వైపు చూస్తున్నారు. పైగా ఆ తిండిని చప్పరించడం ఒక పంది మాదిరిగా ఉంటుంది. ఛే ఛే, నీకు అది ఎప్పుడు పోతుందో ఏమో. నాకైతే నీ తీరే నచ్చట్లేదే. అత్తయ్య తిడుతున్న కోడలు ఆ మాటలు విని విన్నట్టుగా ఉంటుంది. ఇక అత్తయ్య చెప్పి చెప్పి విసుగొచ్చేసి ఇలా అంటోంది. సర్లే, నీకు చెప్పడం కంటే ఆ గోడలకే చెప్పడం మంచిది. నాకు కూడా 2 అరిసెలు ఇవ్వు. అంటూ అత్తయ్య కూడా తన చేతిలో ఉన్న 2 అరిసెల్ని లాక్కుంటోంది. ఇక ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూరగాయల మార్కెట్కి వెళ్తారు. అక్కడున్న వ్యాపారితో ఇలా అంటారు. ఏమయ్యా, క్యారెట్లు ఎంత కేజీ? కేజీ 30 రూపాయలమ్మా అవునా, సరే, బాగున్నాయా లేదా అని కోడలు అతనితో మాట్లాడుతూనే వాటిని ఒక్కొక్కటిగా తినటం మొదలు పెడుతూ ఉంటుంది. అత్తయ్య కేజీ కాయల్ని తన కాటాలో ఉంచమని ఇస్తోంది. ఇక అప్పుడు వ్యాపారి ఇలా అంటాడు. అమ్మా, మీరక్కడ ఆగండి. ఇంకా మీ కోడలు ముందుగానే కేజీ కాయలు తినేసింది. ఉన్న 2 కేజీల్లో కేజీ తినేసింది. ఆ కేజీ కూడా తీసుకొని 2 కేజీలకి 60 రూపాయలు కట్టేయాలండి. ఓసేయ్, ఎక్కడ కూడా తినడం మొదలు పెట్టావా? నీకు పుణ్యం ఉంటుందమ్మా, ఆపు. అబ్బా అత్తయ్యా, క్యారెట్లు ఎంత తీగున్నాయో. ఉంటాయి ఉంటాయి, అసలు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చినందుకు నాది బుద్ధి తక్కువ అని తిడుతూ అతనికి డబ్బులిచ్చి ఇద్దరూ ఆ క్యారెట్లు తీసుకుని ఇంటికి బయలుదేరతారు. అలా కనపడిన ప్రతిదాన్ని తినడం ఆమెకు అలవాటుగా మారిపోతోంది. అత్త ఎన్ని చెప్పినా కూడా అస్సలు పట్టించుకునేదే కాదు. అలా ఉండగా ఒకరోజు భర్త వీణతో ఇలా అంటాడు. వీణా, వీణా, ఎక్కడున్నావు? ఇక్కడ నేను కాకినాడ కాజాలు పెట్టాను, అవి కనిపించడం లేదు. వీణ ఆ కాజాల్ని వంటగదిలో దాచిపెట్టుకుని తింటూ ఉంటుంది. ఏమోనండి, నాకు తెలీదు, నేను పని చేసుకుంటున్నాను. నేను నిన్న కాకినాడ వెళ్ళొచ్చాను కదా, మా సారు వాటిని తీసుకురమ్మని చెప్పాడు. వాళ్ళ మిస్సెస్కి అవి చాలా ఇష్టమంట. అవి ఎక్కడున్నాయో కనిపించటం లేదు, అసలు ఎవరు తీశారు అంటూ భర్త చాలా కోపంగా అంటాడు. వీణ వాటి మొత్తాన్ని తినేస్తోంది. ఏవండి, నిన్న కుక్క ఇంట్లోకి వచ్చింది. కొంపదీసి అదే ఎత్తుకెళ్ళిందేమో. ఇంట్లో 2 ఉన్నారు, అసలు ఒక్కరు కూడా ఇంట్లో ఏం జరుగుతుందో పట్టించుకోరు అంటూ కోపంగా వెళ్ళిపోతాడు. ఇక వీణ ఇలా అనుకుంటోంది. అమ్మయ్యా, ఈ రోజుకి కడుపులంతా చల్లబడింది అని నవ్వుకుంటోంది వీణ. ఇక కొన్ని రోజులు గడుస్తాయి. వీణ తనకిష్టమైన వంటని తయారు చేసి ఎవరికీ తెలియకుండా ఇంటి వెనకాల పెరట్లోకి వెళ్ళి తాను వండిన ఆహార పదార్థాలు మొత్తం తన ముందు పెట్టుకుంటోంది. ఆహా, ఈ రోజు నా పంట పండింది. ఈరోజు కొంచెం కూడా వదిలిపెట్టను. కొంచెం సమయం వరకు ఎవరిక్కడికి రాకుండా ఉంటే అదే చాలు అనుకుని వీణ అక్కడ ఉన్న ఆహారాన్ని మొత్తం తింటోంది. అప్పుడే అత్తయ్య పెరట్లోకొస్తోంది. ఓసేయ్, ఎక్కడ కూర్చొని తింటున్నావా? ఈరోజు ఇంటికి చుట్టాలు వస్తున్నారే, ఆ విషయం చెప్పడమే మర్చిపోయాను. నేను అనుకుంటూనే ఉన్నాను నువ్వేదో ఒక ఘనకార్యం చేస్తావని. బండిని తిని మొత్తం నువ్వే తిన్నావా? అవునత్తయ్యా, నన్నేం చేయమంటారు? ఆ వాసనకి నా నోరు ఉండబట్టలేకపోయింది. అందుకే తింటున్నాను. కొంచెం మిగిలింది, ఆ మిగిలింది మీరు తినేయండి అంటూ వీణ లోపలికి వెళ్ళిపోతోంది. ఇక అత్తయ్యకి విపరీతంగా కోపం వచ్చేస్తోంది. దీన్ని ఏం చేయాలి అనుకుంటూ చేసేదేమీ లేక తను కూడా ఇంట్లోకి వెళ్ళిపోతోంది. ఇక అలా మరికొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు అత్త తన స్నేహితురాలి ఇంటికి వెళ్తోంది. అక్కడ తన ఫ్రెండ్తో ఇలా అంటోంది. పద్మదినా, మీరు పచ్చడి పెట్టుకోవడానికి చింతకాయలు ఇస్తానని చెప్పారుగా, వాటిని తీసుకొని వెళ్దామని వచ్చాను. తప్పకుండా ఇస్తాను దినా అంటూ వంటగదిలోకి వెళ్ళి చింతకాయలు తీసుకుని తనకిస్తోంది. త్వరగా మీ ఇంటికి వెళ్ళండి, మా కోడలు వచ్చిందంటే అవి మొత్తం తినేస్తుంది. అయ్యో, నేను ఇప్పుడు ఇంటికి వెళ్తే మా కోడలు ఇవన్నీ తినేస్తుంది. అది ఒట్టి తిండిపోతుందినా అంటూ కోడలి గురించి చెప్తోంది. ఆ మాటలు విన్న పద్మ ఇలా అంటోంది. అవును దినా, నీ బాధ నాకు చెప్పుకుంటే
రోలొచ్చి రోకలతో చెప్పుకున్నట్టుగా ఉంది. మా ఇంట్లో పరిస్థితి కూడా అంతే. నా కోడలు కూడా ఓటి తిండిపోతూ. నా కోడలైతే చిన్నపిల్లల దగ్గర చాక్లెట్లు, మొసలాల దగ్గర రొట్టె ముక్కలు, ఆఖరికి అడుక్కునేవాడికి రూపాయి ఇచ్చి వాడి దగ్గర ఏమన్నా తినేది ఉంటే వాటిని కూడా తినేస్తుంది. వామ్మో, నీ కోడలతో పోల్చుకుంటే నా కోడలు 1000 రెట్లు బెటర్. సర్లే, నేను వెళ్ళొస్తాను. ఇంటికెళ్ళి ఎండబెట్టి పచ్చడి చేస్తాను. చాలా థ్యాంక్స్ అమ్మా. అని అక్కడి నుంచి తన ఇంటికి వెళ్తోంది. ఇక ఆమె చింతకాయల్ని అక్కడ పెడుతోంది. అయ్యో, నామతి మండ, ఉప్పు ప్యాకెట్లు మర్చిపోయాను, వెళ్ళి తీసుకురావాలి. అంటూ బయటికి వెళ్తోంది. ఇక అప్పుడే కోడలు ఆ చింతకాయల్ని చూస్తోంది. ఏంటి, మా అత్తయ్య ఇంట్లో లేనట్టుంది. సర్లే, వచ్చేలోపు ఈ పుల్ల పుల్లని చింతకాయలు త్వరగా తినేయాలి. అంటూ వాటిని తినడం మొదలు పెడుతోంది. అప్పుడే అత్తయ్య అక్కడికి వస్తోంది. ఏంటే కోడల పిల్ల, గుట్టు గుట్టుగా ఏంటో తింటున్నావు? అయ్య బాబోయ్, వచ్చేసావా? ఇంకా రాలేదేంటా అనుకుంటున్నాను. వచ్చావా మహాతల్లి, ఇంకా ఆలస్యం ఎందుకు, నన్ను ప్రశాంతంగా తిననియవుగా అని తన మనసులో అనుకుని పైకిలా అంటోంది. చింతకాయలు అత్తయ్య, గుట్టు గుట్టుగా తినడానికి ఏ ఉంటుంది ఇక్కడ? ఓహో, చింతకాయలు పచ్చడి కోసమని తీసుకొచ్చాను. వాటిని కూడా బతకనివ్వా? చిచ్చి, ఈ మనిషి నన్ను ఏమీ తినేవదు అనుకుంటూ అత్తని తిట్టుకుంటూ ఉంటుంది. ఇంతలో అత్త భర్త అక్కడికి వచ్చి ఆమెను చూస్తాడు. వసై, మీ స్నేహితురాల దగ్గర చింతకాయలు తీసుకొచ్చావంట, కానీ డబ్బులు ఇవ్వడం మర్చిపోయావు. నన్ను అడిగి నా దగ్గర డబ్బులు తీసుకుంది. ఏంటండి మీరు చెప్పేది నిజమా? పిలిస్తే డబ్బు లేకుండా ఇస్తుందేమో నేను వెళ్ళాను. మీ దగ్గర డబ్బులు తీసుకుందా? ఈసారి చెప్తాను దాని పని అని అంటుంది. ఇక అప్పుడే కోడలు వంటగదిలోకి వెళ్తోంది. అక్కడ ఉన్న పండ్లు తింటూ ఉంటుంది. దాన్ని చూసిన కోడలు భర్త ఇలా అంటాడు. వసై, నీ తిండి పిచ్చి మానవా? ఆ పండ్లు మా అమ్మ తింటుందని తీసుకొచ్చానే, వాటిని కూడా వదిలిపెట్టవా? మా అమ్మ చెబుతుంటే ఏమో అనుకున్నాను. ఇంట్లో తిండి మాయమవుతోంది అంటే నీ వల్లే అని అర్థమవుతోంది. మొన్న కాజాలు కూడా నువ్వే తిన్నావన్నమాట. చాలా ఆలస్యంగా కనిపెట్టారండి అని అంటోంది వీణ. ఇక భర్త కోపంగా ఆమెను తిట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు. ఆ రోజు గడిచిపోతోంది. ఇక ఆ మరుసటి రోజు ఉదయమే కోడలు ఇంటి ముందు కూర్చొని ఉంటుంది. అసలు నా నోటికి భయపడి ఎవ్వరూ మా ఇంటి వైపే రావట్లేదు. ఎవరైనా వస్తే బాగుండు అని అనుకుంటూ ఉండగా అప్పుడొక బిచ్చగాడొస్తాడు. అమ్మా, ఏమైనా కూర అన్నం ఉంటే పెట్టండి అమ్మా అంటూ అందరినీ అడుగుతూ వెళ్తూ ఉంటాడు. కానీ కోడలి ఇంటిని మాత్రం చూసి చూడనట్టుగా వెళ్ళిపోతాడు ఆ బిచ్చగాడు. దాన్ని గమనిస్తోంది కోడలు. ఒరే ముస్టోడా, మా ఇంటి వైపు చూసి చూడనట్టు వెళ్తున్నావు, ఇట్లారా. చిచ్చి, ఇదేం పోయే కాలం దీనికి. నేను 4 ఇళ్ళలో అడుక్కు తింటుంటే ఇది నా దగ్గర అడుక్కు తింటుందేంటి అనుకుంటూ ఆ బిచ్చగాడు ఆమె దగ్గరికి వెళ్తాడు. ఏరా, ఇంటి ఛాయలకు కూడా రావట్లేదేంటి? అమ్మగారు, మీ దగ్గరకు వస్తే ఉన్న 4 కూరలు అన్నం మీరే తింటారు. అందుకే మిమ్మల్ని చూస్తే నాకు భయం వేస్తుంది. నువ్వేం భయపడకు, కానీ ఇప్పుడు మా ఇంట్లో అందరికీ తెలిసిపోయిందిలే, వాళ్ళు తినే తిండంతా నేనే తింటున్నానని. నువ్వేం భయపడకు, నీ దగ్గర ఏం తినను. కానీ ఒక విషయం చెప్పు. అడగండి అమ్మా, చెప్తాను. ఎవరెవరింట్లో ఏవేం కూరలేసారా నీకు? ఏమైనా స్పెషల్ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా? ఇక బిచ్చగాడు ఎవరెవరు ఏమిచ్చారో చెప్తూ ఉంటాడు. అబ్బా, అవన్నీ నాకు ఇవ్వరా, నేను తింటాను అని బిచ్చగాడి దగ్గర లాక్కుంటోంది వీణ. అప్పుడే ఆమె భర్త అక్కడికి వస్తాడు. వసై, వాడి దగ్గర కూడా లాక్కుని తింటున్నావు కదే, చిచ్చి అంటే రకరకాల కూరలండి, వాటిని ఉండబట్టలేక లాక్కున్నాను అని వీణ నవ్వుతోంది. ఆమె సమాధానానికి వాళ్ళిద్దరూ చేతులెత్తి దండం పెట్టేస్తారు. కోడలు పెద్దగా నవ్వుకుంటుంది. సర్లే, మీరిద్దరు అడితిరగండి, నాకు దిష్టి తగులుతుంది అని వీణ ఆ మొత్తాన్ని తినేస్తోంది. అయ్యగారు, ఇలా అయితే మా పరిస్థితి ఏం కావాలి? మీరైనా ఆమెకి చెప్పండి, ఇలా చేయడం మంచిది కాదని. ఇదిగో, నేను చెప్పి చెప్పి అలసిపోయానురా, ఇంత దిగజారిపోతుందని అస్సలు అనుకోలేదు. ఇంతలో ఆ కోడలు ఆ మొత్తాన్ని శుభ్రంగా తినేస్తోంది. ఒరే ముస్టోడా, ఎంత బాగా చేశారో తెలుసా? ఈ వంటకాలన్నీ రోజు నువ్వు రుచి చూస్తున్నావురా. నువ్వెంత అదృష్టవంతుడివో. ఒసై, అయితే రేపటి నుంచి నువ్వు కూడా వాడితో పాటు ముష్టెత్తుకో. రేపటిదాకా ఎందుకండి, మీరు పర్మిషన్ ఇచ్చారుగా, ఇప్పుడే వెళ్తాను, రారా అంటూ బిచ్చగాన్ని తీసుకొని వీణ బయటికి వెళ్తోంది. ఇక ఆమె ఇలా చెప్పడంతో ఆ భర్త ఆశ్చర్యపోతాడు. ఇదెక్కడ దొరికిందిరా బాబు నాకు అంటూ డీలా పడిపోతాడు.
ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి కథల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.